వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40% రాయితీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందడి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుందా? అలాగే విదేశాలకు వెళ్ళినటువంటి విద్యార్థులు చాలామంది వెనక్కు తిరిగి వచ్చేస్తున్నారా? దీనికి కారణం ఏమిటి? గతంలో విదేశాలకు వెళ్ళాలని పోటీ పడేటువంటి విద్యార్థుల్లో రోజురోజుకి విదేశ విద్య మీద మోజు తగ్గుతోందా? స్వదేశంలోనే ఉండి సాధించాల్సినవన్నీ సాధించాలనుకుంటున్నారా అంటే అది నిజమే అని చెప్పక తప్పదనిపిస్తోంది. కారణం ఏమిటి? ఒక్కసారి మనం పరిశీలన చేసి చూస్తే 1922-23 ప్రాంతంలో మనం చూస్తే 9 లక్షలకు పైగా విద్యార్థులు భారతదేశం నుంచి వివిధ దేశాలకి, అది అమెరికా కావచ్చు, లేక యూకే కావచ్చు, కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, లేక జర్మనీ కావచ్చు, రకరకాల దేశాలకు వెళ్ళి చదువుకున్నారు. అదే 2024లో చూస్తే 7.7కి పడిపోయింది. సుమారుగా 1,25,000 మంది నుంచి 1,30,000 మంది తగ్గిపోయారు. అలాగే అది 2025కి చూసినట్టయితే 6.12కి మారిపోయింది. అంటే సుమారుగా 3 సంవత్సరాల లోపల 35% విదేశాలకు వెళ్ళే విద్యార్థుల సంఖ్య పడిపోయింది. కారణం ఏమిటంటే అమెరికాలో వచ్చిన నిబంధనలు, వీసా నిబంధనలు ఏవైతే ఉన్నాయో, వలసదారుల మీద కొరడా జలిపించినటువంటి ట్రంప్ నిబంధనల్ని మెల్లమెల్లగా ఇతర దేశాలు కూడా కొంతవరకు ఫాలో అవ్వడం ప్రారంభించాయి. కఠినమైన వీసా నిబంధనలు విధించడం. రెండోది ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం. స్టూడెంట్స్గా ఉండే ఉద్యోగాలు చేసుకుంటూ, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ తమను తాము పోషించుకొని, అలాగే మరి తమ యొక్క ఖర్చులన్నీ కూడా ఆ ఉద్యోగుల నుంచి సంపాదించుకుంటూ పేరెంట్స్ మీద ఆధారపడకుండా తమ జీవితాన్ని ముందుకు నడిపించుకునేవాళ్ళు. ముఖ్యంగా ట్రంప్ రెండోసారి అధికారం రాకముందు ఈ విధానం ఎక్కువగా కొనసాగేది. భారతదేశం నుంచి అమెరికాకు వెళ్ళే వాళ్ళ సంఖ్యలో 100కి 90 మంది అక్కడ ఏదైనా యూనివర్సిటీ లోపల సీట్ సంపాదించుకొని అప్పో చేసుకొని ఈ దేశం నుంచి డబ్బు తీసుకొని ఖర్చులు, మినిమం ఖర్చులు వెళ్ళేట్టుగా ఒక 3 మాసాలు 6 మాసాలు మాత్రమే పేరెంట్స్ మీద ఆధారపడేట్టుగా, తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళి అడ్మిషన్ తీసుకున్నాక ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిపోగానే రెస్టారెంట్లో పనిచేయడం కానీ, లేదా సూపర్ బజార్లలో పనిచేయడం కానీ, లేక మరి పెట్రోల్ బంకుల్లో పనిచేయడం, ఇలాంటివి ఏవైనా చిన్న చిన్న ఉద్యోగాల్లో చేరి తద్వారా తమ నెలవారీ ఖర్చులు ఏవైతే ఉన్నాయో పేరెంట్స్ మీద డిపెండ్ కాకుండా అక్కడే సంపాదించుకొని తమ చదువులు విజయవంతంగా పూర్తి చేసుకొని తర్వాత ఏదైనా ఉద్యోగాన్ని సంపాదించుకొని అక్కడే స్థిరపడేవాళ్ళు. ఇది పద్ధతి. కానీ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత యుఎస్ లోపల కఠినమైన నిబంధనలు అమలు చేయడం, వలసదారులని వీలైనంత మందిని తిప్పి పంపించడానికి ప్రయత్నం చేయడం, ఓపీటీ లాంటి అవకాశాలు సన్నగిల్లడం, H-1B వీసాకి విపరీతమైనటువంటి $1,00,000 కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడటం, ఇలాగా కఠినమైన నిబంధనలు తీసుకురావడం వల్ల విద్యార్థులకు భయం ప్రారంభమైంది. తమ విదేశాల లోపల అక్కడ ఏదైనా జాబ్ చేస్తూ తాము చదువును కంప్లీట్ చేస్తామనే నమ్మకాన్ని, వాళ్ళ ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్లనే విదేశాలకు వెళ్ళినటువంటి విద్యార్థులు, అది యుఎస్ కావచ్చు, యూకే కావచ్చు, లేక యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, ఇటు జర్మనీ కావచ్చు, లేకపోతే అటువైపున కెనడా కావచ్చు, ఏ దేశమైనా సరే, ఆస్ట్రేలియా కావచ్చు, ఏ దేశంలోకి వెళ్ళినా గతంలో ఉన్నటువంటి నమ్మకాలు తగ్గిపోయాయి. అందరూ యుఎస్ను అనుసరించి అమెరికన్ ప్రెసిడెంట్ తీసుకున్న ఆలోచనలు వాళ్ళు కూడా చేయడం, వీసా నిబంధనలు కొంచెం కఠినతరం చేయడం, అక్కడ లోకల్గా దొరికేటువంటి జాబ్స్ని ఆయా దేశాల వాళ్ళకే చెందేటట్టుగా చేస్తూ విదేశాల నుంచి వచ్చేవాళ్ళు చిన్న చిన్న జాబ్స్కు చేయడానికి అవకాశాలు సన్నగిల్లేటట్టుగా చేయడం, ఇవన్నీ కూడా కారణాలు. దానికి తోడు భారతదేశం లోపల ఉద్యోగ అవకాశాలు పెరగడం, స్టార్టప్ కంపెనీలు పెరిగిపోవడం, తమే స్వయంగా స్టార్టప్ కంపెనీలు తయారు చేసుకోవడానికి ప్రారంభించడానికి కూడా అవకాశాలు పెరగడం, ఎంఎస్ఎంఈ కంపెనీలు బాగా పెరగడం, ప్రభుత్వం బాగా ప్రోత్సహించడం, మరి గ్యారెంటీలు లేనటువంటి లోన్స్ కూడా ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధపడటం, ఇలాగ రకరకాల కారణాల వల్ల విదేశీ కంపెనీలు చాలా వరకు తమ బ్రాంచెస్ని ఇండియా లోపల ఓపెన్ చేయటం, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడటం, విదేశాల్లో ఉండి తమ చదువును కొనసాగించడం కష్టం అనే పరిస్థితి ఏర్పడటం ఒకటైతే, ఆ తర్వాత ఉద్యోగాలు దొరుకుతాయో లేదనే విషయం ఇంకొకటైతే, సులభంగా భారతదేశంలో అదే జాబ్స్ని అక్కడ సంపాదించి అక్కడ ఖర్చులు పోగా మిగిలినటువంటిది అంతే అవుతుంది, ఇక్కడ ఖర్చులు ఇక్కడ వచ్చేటువంటి ఆదాయానికి మధ్య వ్యత్యాసం చూస్తే రెండు ఒకటిగానే కనబడతాయి. కాబట్టి
అంత దూరం వెళ్ళి స్ట్రగుల్ అయ్యి ఒకవేళ ఏదైనా దొరికిపోయి అక్కడ నిబంధనలకు వ్యతిరేకంగా ఏదైనా ప్రవర్తించి చివరికి ఒక అపరాధిలాగా మరి శిక్షారూఢై ఆ దేశం నుంచి గెంటివేయబడే పరిస్థితి కన్నా ముందుగానే మేల్కొని ఇండియాకు వచ్చేసేసి ఇక్కడ ఉద్యోగ అన్వేషణ చేసుకోవడం మంచిది. ఇక్కడ చదువు కూడా ఇక్కడ ప్రాముఖ్యత పెరిగింది. భారతదేశంలో అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా బాగా పెరిగాయి. 921 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్థాయిలో ఉండేట్లుగా గుర్తించాయి. అంటే స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్ కింద గుర్తించాయి. ఈ 924 సంస్థల్లో ఎక్కడ సీటు దొరికినా కూడా ఆ స్టూడెంట్ జీవితం డెఫినెట్గా బాగుపడే అవకాశం ఉంటుందనేది ఒక నమ్మకం కలిగేటట్టుగా ఈ దేశంలోనే విద్యా స్థాయి కూడా పెరిగింది. ఎడ్యుకేషన్ స్టాండర్డ్ పెరగడం ఒకవైపు అయితే స్టార్టప్ కంపెనీలు విపరీతంగా పెరగడం మరొక వైపున పేరు మోసిన కంపెనీలన్నీ ఇండియాకు రావడం, ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడటం, వీటన్నిటి ఫలితంగా చివరికి భారతదేశంలోనే స్థిరపట్టకపోవడం మంచిది. అనవసరంగా విదేశాలు పట్టుకొని వెళ్ళి దేశంగాని దేశం లోపల మనం ఇబ్బంది పడటం సరైనది కాదు అనేటువంటి దృక్పథానికి ఆలోచనకు స్టూడెంట్స్ అంతా వచ్చినట్టుగా కనబడుతుంది. అందుకే స్టూడెంట్స్ వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. దానికి తోడుగా మరి విదేశాలకు వెళ్ళిన వాళ్ళు కూడా తొందరగా తిరిగి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇంతకుముందు ఎడ్యుకేషన్ అయిపోగానే సపోజ్ డిగ్రీకి వెళ్ళారనుకోండి, డిగ్రీ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇచ్చేవాళ్ళు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత వాళ్ళకి ఎట్లాగూ ఓటీపీ కానీ స్టెమ్ ఓటీపీ కానీ రెంట్లో ఏదో దొరికే అవకాశం ఉండటం వల్ల, ఓపీటీ ఉండటం వల్ల ఉద్యోగం సంపాదించుకునేవాళ్ళు. ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు మృగ్యమైపోవడం, పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి అవకాశాలు లేకపోవడం, అందువల్ల మాస్టర్ చేసే ఆలోచనలు మానుకోవడం, తర్వాత అక్కడ ఇంటెన్స్ ఏదైనా చేయాలనుకున్న వాళ్ళు కూడా చేయకుండా ఆగిపోవడం, ఒకసారి పూర్తి కాగానే ఆ డిగ్రీ పూర్తి కాగానే వెనక్కి వచ్చేస్తున్నారు. అంటే గతం లోపల డిగ్రీకి వెళ్ళిన వాళ్ళు మాస్టర్స్ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ అక్కడ ఇంటెన్సు అక్కడే జాబ్ సంపాదించుకోవడం అనేది ఖచ్చితమైన భావంతో వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఆ భావాన్ని ముగించుకొని వీళ్ళంత తొందరగా దేశానికి వెళ్ళిపోయి భారతదేశానికి వచ్చి స్థిరపడిపోవాలనేటువంటి ఆలోచనతో ఎక్కువ మంది విద్యార్థులు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక గొప్ప మార్పు. ఎందుకంటే గత 20-30 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉంటే దశాబ్దాలుగా ప్రతి ఏటా విదేశాలకు వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరుగుతూ వచ్చింది. కానీ చిత్రంగా ఈ 3 సంవత్సరాల నుంచి తగ్గుతూ 9 లక్షల నుంచి అది 7 lakhs వచ్చేస్తే అక్కడి నుంచి 6.12 lakhs వచ్చేసింది. అంటే 35% క్షీణత లభించింది. 3 సంవత్సరాల్లో 35% తగ్గిపోయింది. ఈ లెక్కన ఇంకా భవిష్యత్తులో ఇంకా తగ్గిపోయే లక్షణాలు కనపడుతున్నాయి. అంటే రోజు రోజుకి భారతదేశం లోపల ఉద్యోగ అవకాశాలు మెరుగుపడటం, విదేశాల లోపల అక్కడ జీవించడం కష్టతరం అవడం, ఉద్యోగాలు కూడా దొరకడం కష్టతరం అవడం, ఇవన్నీ దీనికి ముఖ్యమైన కారణాలు ఏవైనా విదేశాల్లో విద్యను అభ్యసించి తిరిగి వెనక్కి వస్తూ ఈ దేశంలో స్టార్టప్ కంపెనీలు ప్రారంభించడానికి కానీ, ఈ దేశం లోపల తమ యొక్క మేధాశక్తిని ఉపయోగించి ఈ దేశాన్ని అభ్యున్నతి కోసం పాటుపడడానికి ప్రయత్నం చేయడం కానీ స్టూడెంట్ తీసుకున్న ఈ నిర్ణయాలు మన దేశ భవిష్యత్తుని డెఫినెట్గా ప్రభావితం చేస్తాయి. భవిష్యత్తు లోపల మన యొక్క మేధాశక్తిని అంతా కూడా విదేశాలకు పంచిపెడుతున్నాం మనం. అలాంటి మేధాశక్తిని మన దేశంలోనే ఉపయోగించినట్టయితే ఈ దేశం అన్ని రకాల్లో కూడా ఇంకా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది, ఆర్థికంగా మరింత పుంజుకునే అవకాశం ఉంది. త్వరలోనే మనం ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నటువంటి మనం 3వ స్థానానికి ఎగబోతామని, అలాగే 3వ స్థానం నుంచి ఏదో ఒక రోజున మనం 2047 నాటికి ఏదైతే ఆలోచిస్తున్నామో నెంబర్ 1 పొజిషన్కి వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుందని చెప్పి భావించాల్సి వస్తుంది.